హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 12వ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయితే ముగిసిపోయింది అని చెప్పవచ్చు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ గతానికి భిన్నంగా చాలా స్పెషల్గా జరిగింది. హౌస్ మేట్స్తో పోరాడటానికి పోరాట యోధులు అంటే బిగ్ బాస్ మాజీ ఛాంపియన్స్ని ఇంట్లోకి అయితే పంపించారు. వరుసగా ఇప్పటి వరకు మొత్తం 8 మంది హౌస్ మేట్స్ అంటే మాజీ హౌస్ మేట్స్ లోపలికి వచ్చి ప్రస్తుత హౌస్ మేట్స్తో పోటీ పడటం అయితే జరిగింది. ఈ 8 మందిలో అంటే 8 మంది పోటీ పడితే హౌస్లో ఉన్న 9 మంది టాస్క్లు ఆడగా కేవలం 6 మంది మాత్రమే ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలవడం జరిగింది. ఆ 6 మంది ఎవరు అంటే కళ్యాణ్, అలాగే ఇమ్మాన్యుయల్, ఢెమాన్, రీతు, సంజన, దివ్య. అయితే ఈ వారం కెప్టెన్సీ నుంచి వైదొలిగిన వారు తనూజ, భరణి, అలాగే సుమన్ శెట్టి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన 6 మంది కూడా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్కి క్యాప్టెన్స్ అయిన వారే. అందులో మరీ ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ అలాగే ఢెమాన్ పవన్ 2 సార్లు క్యాప్టెన్ అయితే అయ్యారు. మరి ఈ 6 మందికి ఈ వారం ఏ స్పెషల్ గెస్ట్ వచ్చి కెప్టెన్సీ టాస్క్ నడిపిస్తాడు అంటూ ప్రస్తుతానికి చర్చలైతే ఊపందుకున్నాయి. మరి ఈ 6 మందిలో ఎవరు ఈ వారం కెప్టెన్సీకి అర్హులు అని మీరు భావిస్తున్నారో వారి పేరుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇక ఈ వారం నామినేషన్స్లో క్యాప్టెన్ అయిన రీతు తప్ప మిగిలిన వారందరూ కూడా ఉన్న నేపథ్యంలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారో వారి పేరును కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.